ఎంత పంట మీకు వచ్చిందా ప్రతిసారి తమాషా తమాషా ప్రతిసారి మళ్ళీ ఇప్పుడు దేనికి వచ్చినా ఉండు ఒకసారి దేనికి వచ్చిన మాట్లాడే గ్యాంగ్ ఏందన్నా ఒకసారి మాట్లాడడానికి ఒకటి రావాలి కదా నాకు అంటే ఇప్పుడు ఇజ్జత్ పోయిందా నా ఇజ్జత్ పోయిందా నా ఇజ్జత్ నాకు కావాలన్నా నాకేమనిపించలే నువ్వే అరే ఇగో తీసుకుంటే చంపిపాడు బతుకున్నావు ఇంకా ఇలా దినంలో వేసుకొని తిరుగుతున్నావు కదా మళ్ళీ ఎందుకు వేసుకొచ్చినారు గ్యాంగ్ మాట్లాడుతున్నావు గ్యాంగ్ ఎందుకు వేసుకొచ్చినావు తప్పు అయిపోయిందా వచ్చినాం అది తగ్గాలి నువ్వు కూడా తగ్గాలి నేను తగ్గినా కదా ఎట్లా వచ్చినావు మరి ఎట్లా పడ్డా ఇప్పుడు ఎట్లా వచ్చారు మీరు అందరూ ఆ రోజు ఎట్లా అయిపోయింది కదా నీ వల్లనే వచ్చిన మొత్తం నీ వల్లనే వచ్చిన మొత్తం మాట్లాడకు చేయలేవద్దు మాట్లాడానికి వచ్చిన తగ్గి మాట్లాడుతున్నాం ఇంకా ఇన్ని ఓడుతున్నారు మరి ఏం చేస్తారు మనకు చెప్పారు నీకు మరి మాట్లాడి చెప్పు వాళ్ళకి రావాలి మీరు కూడా పద్ధతిగా వచ్చే మాట్లాడినా పద్ధతిగా లేకపోతే తప్పు అయిపోయింది కాబట్టి వచ్చి మాట్లాడుతున్నాను ఏళ్ళు పెట్టకు అసలు మొత్తం వచ్చి నీ వల్లనే చిన్నప్పటి నుంచి కానీ పెంచింది చేసింది అంతా పోయింది నాయకు అయిపోయింది అంతే కదా ఏం లేదు ఇక మాది అరే అందరు ఉంటారు కదా అందరూ అంటే లేదు అది కూడా లేదు నీకు లేదు చిన్నప్పుడు కానీ వెంచి చేసింది అది ఏం లేదు వద్దామని చెప్పలే జర ఉండాలి అనుకుంటా లిఖాలు ఉండాలి ఏముండాలయా ఏ రకంగా ఉండాలయా ఉండాలి నువ్వు కాళ్ళు లేపినప్పుడు నాకుంది నన్ను వచ్చి మాట్లాడుతున్నాం కదా నువ్వు ఏ దిన మధ్య కాళ్ళు లేపినావు అదే నాకుంది ఏముంది అదే నేను చూపిస్తా ఏముంది లేదురా నీకు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మన కొయ్య తెచ్చుతావా ఎట్లయితే కాళ్ళు లేవట్నావు కదా ఎట్లా లేవట్నావు కదా బొమ్మని తంటారు రా నాయన బొమ్మని తంటారు పచ్చాలు అంటాడు తంపించుకోవాలి
చక్కగా ఉండాలి. అక్కడి నీ చెల్లెలు అన్నా, చక్కగా ఉండి బావా. ఇబ్బంది పెడుతున్నా, ఆ పిల్లకి ఇబ్బంది పెడుతున్నా, ఆ చిన్న పిల్లలకి ఇబ్బంది పెడుతున్నా. రాకుండా ఎందుకు పెడుతున్నారు మరి? ఇంకా రావాలిగా మరి. రాకుండా ఎందుకు పెడుతున్నారు మరి? ఇట్లాంటి మాటలు కల్పనికే కాదు ఇవన్నీ మాటలు. నా దగ్గర అంతకు ముందు ఒక రోజు వచ్చి పోయిండు, దాని తర్వాత ఇగో 3 రోజులు ఇవే అవుతున్నాయి. దాని తర్వాత ఇవే కదా అని అడుగుతున్నా. అన్నా లేదన్నా, నేను నా చెల్లెని ఇచ్చిన, నేను కూడా ఒక ఇంటికి ఇచ్చిన, నా బావని పూలలో పెట్టుకొని చూస్తా అన్న. ఆడు వస్తున్నా అంటే ఇంకా 4 బీర్లు చికెన్ మటన్ పక్క ఉండి పెట్టి వేస్తా. ఈ కొడుకులా బాగున్నాడేమో అన్న. అవతరాడు బాగున్నాడేమో. ఆయన చక్కగా ఉన్నప్పుడు ఈయన కూడా అట్నే ఉంటే అట్నే చూసుకుంటాం మరి మేము కూడా. ఏం వంకరున్నా చక్క లేకపోతే మరి వంకలు లేకపోతే మరి మంచిగా మాట్లాడమని వచ్చిన రమన్ 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 ఇప్పుడు చెప్పేస్తా బావకి చెప్తాడు. చాలా నీ అన్నలకైంది రాదు కదా. మొన్న మీ మౌన్కి అయితే అంతా మాట్లాడినావు, అంతా బాధపడ్డావు కదా. చింటూ దెబ్బలు కొట్టించింది, తనిపించింది, అంతా చాలు కదా. మరి అట్లా ఉంది కదా. పిలిపించినావు, మాట్లాడమని పిలిపించినావు, సారీ చెప్తామని వచ్చినావు, సారీ చెప్తామని వచ్చినాం కదా. చేయలేబడుతుంది కదా. మాట్లాడకు, మాట్లాడొద్దంటే ఎట్లా గాజులు నువ్వేసుకోవాలి, నువ్వేసుకోవాలి. చదవాకనా మాకు ఇప్పటి కూడా సరే నువ్వు ఇగో కొట్టేసినావు, వాళ్ళు సారీ అంతా కామిచ్చినావు, అంతా కన్నా మీరు వేస్తుంటే కూడా కామిచ్చుంటారు. ఏమన్నా ఇమ్రాన్ రక్తాలు చూసినామా? రక్తాలు చూస్తుంది కదా. అర్థం వస్తుంది రక్తాలు అవన్నీ అన్న, అవన్నీ ఇప్పుడు తినొచ్చాను అన్న. ఈ కొడుకుల గురించి నీకు తెలియదు. మేము కొట్టాం రక్తాలు వచ్చినట్టు అన్నా, రక్తాలు చూసినట్టు మేము కోడి లెక్కలు ఇంకే పులి లెక్కలు ఎన్నిసార్లు 10 మందిని తీసుకొస్తారు రౌడీయా? ఎన్నిసార్లు అన్న కొట్టడానికి వచ్చినామా అన్న? కొట్టడానికి వచ్చినామా అన్న? వచ్చి మాట్లాడానికి చెప్పమని చెప్పుకుల్లా కుల్లా అన్నా. వాళ్ళు ఏమనుకుంటారు? ఆ పిల్లని తీసుకుపోయిన తర్వాత స్కెచ్ చేసి దబ్దాం అనుకుంటారా? ఎందుకు అవసరమా అన్న? వాళ్ళు ఎంబడి వచ్చిరా? ఎందుకు వచ్చిరా మీరు? ఏం అవసరం మీకు? ఎందుకు వచ్చిరు? మీ ఇద్దరే రావాలి కదా. అంత పెద్ద మనిషి మాట్లాడుతుంటే గురాన్ని చూస్తున్నాడు. అన్న లేడా? మాట్లాడా? ఎగిరిపోతున్నావు ఎందుకు? అన్నున్నందుకు ఇంకా కొడుకులు ఉన్నారు, ఇంకా కొడుకులు ఉన్నారు ఇప్పటిదాకా. ఆ కొడుకులే అరే ఇగో మామ ఇగో కూడాని సరే ఒక కాపురంలా పచ్చని కాపురం ఉండాలని చూస్తారు. ఇట్లా నిప్పులు పెట్టాలని కాదు. అమ్మా చూసావా? అర్థమవుతున్నాయి కదా. అయిపోతుంది ఇగో. ఇప్పుడు నీకు పాపం అంతా తగ్గి మాట్లాడుతున్నా, ఇప్పుడు ఏమని అంటున్నా? వీళ్ళ గురించి నీకు తెలియదు నిజ స్వరూపం. నేను చూసినా 4 ఏళ్ళ నుంచి చూసిన కొడుకుల మనిషి ఏందో. ఈ కొడుకులు ముంగడ ముచ్చటగానే ఉంటారన్నా. ఇంటికెళ్ళి కోతులు అవుతారు ఈ కొడుకులు. చంపేంటే 4 ఏళ్ళ నుంచి ఎందుకు చంపాలి అన్న? అరే మళ్ళీ ఇజ్జత్ ఎట్లా తీసినావురా అన్న? ఎట్లయితే అలా దోస్తుల మధ్య తాగేటప్పుడు ఎట్లా ఇజ్జత్ తీసినాడు కదా నువ్వు? అది నువ్వు క్లారిటీ తీసుకోనా? ఈ దగ్గర ఇంకా మజా రీజన్ ఈయననే అన్న ఫీల్ అయితే ఓరే ఏమైతుంది అలా నన్నే అంటుండని ఆయన అనుకుంటున్నారు. నా దోస్తులు ఉన్నప్పుడు ఇప్పుడు ఈయనున్నానా? నా దోస్తులు ఉన్నారు, ఈయన హెచ్చడి చేస్తే నా దోస్తులు నవ్వుతురు. ఎవరిని చేసినట్టు అన్నాడా? హెచ్చడి ఎవరిని? పేరు పెట్టి ఏం చేయలేదు, మేము నవ్వుకుంటున్నాం. అదే మీరు నన్నే పేరు పెట్టింటే బతకనిస్తుండే నారా మిమ్మల్ని. అరే
అరే ఇవన్నీ వద్దు. నవ్వకు, మాట్లాడనీకి నవ్వకు, వచ్చిన నువ్వు నవ్వకు. నేను మాట్లాడనీకే మాత్రమే నవ్వకు, వచ్చిన నవ్వకు. నేను మాట్లాడనీకే సారీ చెప్పనీకి వచ్చిన ఇట్లా చేస్తున్నా బావానా అరే బావ గురించి బయట మర్యాద నేర్చుకో. ఇవన్నీ మాటలు వద్దు, నేను సారీ చెప్పనీకి వచ్చిన అంతే, అర్థమైందా? సారీ చెప్పనికి వచ్చాడు ఇప్పటికి ఎట్లా రూపాగిరి చేస్తున్నా నాడు నేను ఎట్లా వచ్చిన స్టార్టింగ్ ఏ చెల్లి, చెల్లి. సారీ చెప్పనీకి వచ్చిన నేను సారీ చెప్పనీకి అనుకుంటే హలో నీ కోసం వచ్చి చెల్లమ్మ రా అమ్మా మీ చల్లగా ఉండమ్మా ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా ఆయన కొడుకులు రానికి రీజన్ ఏంది ప్రతిసారి పుల్ల పెట్టినకి వస్తున్నా కొడుకులు ప్రతిసారి అట్లా వచ్చిరాలు చూసావా నువ్వు ఎట్లా వస్తారు ఎట్లా సాధికైనా ఇచ్చి అనుకుంటా అవన్నీ వద్దు, అవన్నీ వద్దు, చాలు కదా. మంచి దెబ్బలు తినిపించినావు, నాకు అర్థమైపోయింది. ఆ రోజు ఏదో గలత్లో మా హాస్టల్ మొత్తం గురు యాప్ ద్వారానే పాకెట్ మనీ రెడీ చేసుకుంటున్నారు. నాకు ఫస్ట్ డౌట్ గానే అనిపించింది, కానీ టెస్ట్ చేసి చూసాను. నువ్వు మాట్లాడినప్పుడు ఆగినా కదా నేను మరి నువ్వు నేనే ప్రేమతో వచ్చినాం, తప్పైందా తప్ప ఏం తెలియదు, కొట్టినాం, బాధపడ్డాం, వచ్చినాం సారీ పని ఇంకో సింత చేసి రక్తాలు వచ్చినట్టు కొడుతుండు. ఏమో మన ఇష్టం, వస్తావా రావా నువ్వు మా అమ్మలో వచ్చి రా, వస్తావా రావా, మేము ఎక్కువనా ఎక్కనా రాను చిన్నప్పటి నుంచి పెంచింది అంతా అయిపోయింది కదా. పెళ్లి చేసినాక ఎంత పెంచినా ఆయననే చదివించింది ఏంది అన్న సార్ ఉంటది బాధ మాకు కూడా, చదివించింది ఏంది మీరు ఎత్తుకొని పెంచినామన్నా మా చెల్లమే మేము, నాకు తెలుసులే రావు కదా. తీసుకో విడాకులు ఇప్పి తీసుకోవాలి తీసుకో విడాకులు ఉంటది కానీ వాళ్ళ పద్ధతి మెయింటైన్ చేయలే. ఎవరికైనా చెల్ల మీద ప్రేమ ఉంటది, ఉండదు, ఏ అన్నకైనా ప్రేమ ఉంటది, కానీ వాళ్ళు పద్ధతిగా ఎందుకంటే మర్యాద చేయాలి అంతే కోపంతో. కానీ వాడు అనే మాటలు మనకి బాధ అనిపిస్తాయి. అరే నీకు వాళ్ళకు ఏం కొట్లాడుతున్నాడో మీకు తెలియదు, ఆమెను చంపుతారు కదా అన్న మీకు ఎగురుతారు అన్న మీకు ఎగురుతారు మాటలు ఎట్లుంటే నాకు తెలుసు. అన్న మీద మీకు నువ్వు అన్న మాట్లాడు అన్నతోటి మాటలు అయిపోయినాయి. ఇప్పుడు చెప్తున్నా కదా, నేను ఇంతవరకు అసలు ఏం అనుకోలేక సారీ చెప్దామని వచ్చిన, కాలు పట్టుకుందామని కూడా వచ్చిన, అది కాదని నీ వాయింద్ర నీ టార్గెట్ ఫిక్స్ అయింది, నేను చంపకపోతాడు. నవ్వు దూరం చేస్తాను ముఖం, నీ ముఖం రెచ్చగొట్టిందే ఆడు ముట్టిందే ఆడు పంపించా మీకు ఎగిరారు అనుకున్న కాళ్ళు ఒక్కొక్కరిని మనం బి యూజ్ అప్ నువ్వు అన్న మీద చెప్తారు అర్థం కాదా అర్థం కావట్లే నువ్వు ఎట్లా కూర్చోాలా సైలెంట్ సైలెంట్ అర్థమవుతుందా? ఇప్పుడు కొట్లాటలు పెద్ద చేసుకుందాం అనుకుంటున్నా. నేను చేతగానం కాదు నువ్వు చేతనైన వాడిని వేడి ఉంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఆయన మాట్లాడుకుంటారు కదా, ఆయన పెద్ద మనిషి ఉండు కదా, అన్నందుకు ఆయన మాట్లాడుకుంటా బయట చూసుకో అన్నారు వచ్చిన ఆపినావు ఈరోజు అంటే మీకు ఆమెకు అర్థమైందిలే. మీరందరూ యాంటీ ఉన్నారు అన్న, మాటలు ఉన్నాయి,
ఒక్కడ ఆపులేరు అన్న మంచి ఒక్కడ ఆపులేరు అన్న ఒక్క నిమిషం అన్న. సారీ మీకు చెప్తున్నా ఇంటికి ఈ వచ్చుడు సైడ్ కావాలా నేను మీ ఇంటికి వచ్చుడు కావాలా అది అడగమ్మా నేను ఫస్ట్. మర్చిపోయినా రావాలా? మీ అందరికి చిన్నప్పటి నుంచి ఏంటి మాకన్నా ఎక్కువ అయిపోయింది కదా మరీ ఎక్కువ అయిపోయింది కదా నేను ఒక బిడ్డను కన్నా కదా మొగుడు కాకపోతే మీరు ఎందుకు ఎక్కువ ఉంటారన్న నాకు అన్న నీ మొగుడు నీ బిడ్డ నీకు ఇంపార్టెంట్ కానీ కొంచెం కన్సర్న్ ఉండాలి మనిషి మీద అరే బాగా అరే అన్న మీకు మీ కలిసి ఉండడం కావాలా ఎప్పుడు కావాలా? అరే నేను వచ్చి కాలు మొక్కలు సారీ చెప్తామని వచ్చినా కదా ఇంకేంది సారీ చెప్తామని వచ్చినా కదా కలిసి ఉన్నా కదా, ఇంకేంది ఇప్పుడు మీరు ఎందుకు వచ్చినారో చూడు ఇది కలపడం అన్న, ఒక్క అమ్మ తల్లి కడుపులో పుట్టిన నన్ను ఎంత మాట్లాడుతుందా నాకు ఎంత బాధ అనిపించాలన్న ఈడనే అని మాట్లాడతారు మీరు పోండి ఒక్క అమ్మ తల్లి కడుపులో పుట్టినాం ఒక్క తల్లి అమ్మ అమ్మ బలి తప్ప ఆయన ఇట్లా మాట్లాడుతారు ఇప్పుడు నీకు ఎట్లా మళ్ళీ తప్పులు ఉన్నాయి అన్న మీ తను ఒకటే కనిపిస్తుంది మీతో ఏం లోపల ఏం కనిపించలేదు చెప్పేది ఒక మాట. ఒకవేళ నువ్వు భావం అయితే మీ చెల్లి అయితే నువ్వు ఒక్కడి వస్తావు సింగిల్ వచ్చి కాళ్ళు పట్టుకుంటావు ఏళ్ళు పట్టుకుంటావు కొట్టడానికి రాలేదన్నా. ఇంత మంది వేసుకొని వస్తావు నువ్వు. కొట్టడానికి వచ్చినావా? వాళ్ళందరూ కొట్టడానికి రాలే కదా అన్న. ఊకే 10 కొట్టడానికి మంది వచ్చిందా? నలుగురిని వేసుకొని వస్తుండు ఊకే సారీ చెప్పనికి వస్తే సారీ చెప్తాడు కూర్చో బాగా మాట్లాడదామంటారు సారీ చెప్దామని నలుగురు వచ్చి ఆయన మీద అన్నాడు సరే మాట్లాడుతురు కదా పిలవని పేరేంటంటే గుంపేసుకొని కోపం మీద రావద్దు. అన్నాడు కదా అయిపోయింది అనుకున్నా ఇప్పుడు బట్టలు చింపుడు అంటే ఇజ్జత్ నీకు పోయిందని ఇంకెక్కువ ఇజ్జత్ ఇద్దాం అనుకో తీ పర్లేదు ఎవరికైనా ఇజ్జత్ ఏడా పోదు. కోపం మళ్ళా. ఇజ్జత్ ఏడా వదిలే నువ్వు చేయేస్తానుగా మొన్న రాత్రి కూడా ఎన్నో ఉండి మాట్లాడి ఇప్పుడు కూడా ఇన్న కూర్చొని మాట్లాడుతున్నా దాన్ని ఒక్కని నీకు గుద్దలు అమ్మంటే ఇన్న కూర్చుంటుందా మళ్ళా రాలేదనుకుంటున్నావా ఒక్కనిరా వచ్చినప్పుడు ఏం చేసిండు ఒక్కని వచ్చినప్పుడు నాకు మనసులో ఇవన్నీ ఉన్నాయిలే నా తమ్ముడిని వచ్చినప్పుడు అరే మీరు ఏ రకంగా మాట్లాడు ఒక మీద నవ్వు తీసావా నువ్వు అరే మీకు వచ్చినట్టు కొట్లాడుకుంటూనే ఉంటారా కొట్లాడాలి వాళ్ళు మీరు రెండు అవు, important గా అవు, చూస్తారు. అవు. నేను మొండి భార్గవి భార్గవి కూర్చోలే. భార్గవి అవును ఎన్నో మంచి ఇంట్లో పుట్టి మంచి ఇంట్లో చేసి ఇవన్నీ గొడవలు మనకు వద్దు బిడ్డ మమ్మీ బాధపడుతుంది వద్దు